హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ థర్స్డే, సో మన కోసం అయితే ఫ్రైడే. సో ఈ ఫ్రైడే రోజు మనకి WWE ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఉంది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి రోమన్ రీన్స్ అండ్ రాక్ మళ్ళొకసారి ఫేస్ టు ఫేస్ వస్తారంట. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, అది కూడా WrestleMania 40 కోసం. సో చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ లేరనే చెప్పాలి. సో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం. సో కోడీ రోడ్స్ తప్పుకున్నారు కదా, సాక్రిఫైస్ చేసినారు కదా WrestleMania స్పాట్ని. సో అందుకోసం చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీ లేరు, రాక్ వచ్చినందుకు కానీ, రాక్ రోమన్ రీన్స్తో ఫైట్ చేస్తున్నందుకు కానీ. సో కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయినారు. సో కోడీ రోడ్స్ ఫ్యానే కాదు, WWE ఫ్యాన్స్ మొత్తం అంటే 70% ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయినారు కోడీ రోడ్స్ సాక్రిఫైస్ చేసినందుకు. అండ్ నిన్న WWE సాటర్డే లైవ్ ఈవెంట్ జరిగింది. సో ఈ లైవ్ ఈవెంట్లో మళ్ళొకసారి రాక్ అండ్ రోమన్ రీన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చిన వీడియో టెలికాస్ట్ చేయించినారు. సో అప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే బూ చేసినారు. ఆ సెగ్మెంట్ కానీ, WWE స్మాక్డౌన్ ఆఫ్ ఎయిర్ వీడియో కానీ చాలామంది బూ చేసినారు. అండ్ మన WWE హిస్టరీలోనే సో WWE యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోకి డిస్లైక్స్ రావడం, సో చాలా డిస్లైక్స్ అయితే వచ్చినాయి. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట ఒక వీడియోకి ఇన్ని డిస్లైక్స్ రావడం, అది కూడా ఒక డ్రీమ్ మ్యాచ్కి. సో డ్రీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యే వీడియోకి సో ఇన్ని డిస్లైక్స్ అంటే 4 లక్షల డిస్లైక్స్ అయితే వచ్చినాయి. సో ఓన్లీ 70K లైక్స్ అయితే వచ్చినాయి. సో చాలామంది అంటే ఇప్పుడు 70% పీపుల్ ఈ మ్యాచ్ కావాలని కోరుకోవడం లేదు, అంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కావాలని కోరుకోవట్లేదు. సో చాలామందికి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కావాలి, కాకపోతే అది కోడీ రోడ్స్ స్టోరీ లైన్లో రాక్ వచ్చి ఇన్వాల్వ్ అవడం వల్ల, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవడం వల్ల చాలామంది ఫ్యాన్స్కి అయితే నచ్చలేదు. సో చాలామందికి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కావాలని ఉండే WrestleMania 40లో. సో యాక్చువల్ ప్లాన్స్ ప్రకారం అయితే సో బ్రాక్ లెస్నర్ ఈ అలిగేషన్స్లో చిక్కుకోకపోతే అండ్ మన CM పంక్ ఇంజరీ కాకపోయి ఉంటే సో యాక్చువల్గా మనకి CM పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలి, అండ్ మనకి బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరగాలి, అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలి WrestleMania 40లో. సో ఇప్పుడు CM పంక్ ఇంజరీ అయినారు, అండ్ అలాగే బ్రాక్ లెస్నర్ ఎలాగో WWEలో వచ్చే పరిస్థితి లేదు. సో అందుకనే WrestleMania 40 మ్యాచ్ కార్డ్ అయితే చేంజ్ అయింది. సో ఇప్పుడు ఒక బిగ్ మ్యాచ్ కావాలని మన WWE రాక్ని అయితే పిలిపించింది. సో రాక్ రోమన్ రీన్స్కి ఛాలెంజ్ చేసినారు ఒక టైప్లో, కోడీ రోడ్స్ అయితే తప్పుకున్నారు. ఏదేమైనా చాలామంది ఫ్యాన్స్కి అయితే ఇది నచ్చలేదు. సో కోడీ రోడ్స్ నిన్న చాలా సాడ్గా కనిపించినారు రాక్ వచ్చిన తర్వాత. సో అది చాలామంది ఫ్యాన్స్కి అయితే నచ్చలేదు. సో ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నారు మన కోడీ రోడ్స్. సో వీ వాంట్ జస్టిస్ అండ్ జస్టిస్ ఫర్ కోడీ అని. సో ఈ 2 వర్డ్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. సో మరి మీరేమంటారు, ఇప్పుడు రాక్ వచ్చి రోమన్ రీన్స్కి ఛాలెంజ్ చేయడం WWE గుడ్ డెసిషనా లేదంటే బ్యాడ్ డెసిషనా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఆల్రెడీ ఫ్యాన్స్ తేల్చి చెప్పేసినారు సో ఇది వర్స్ట్ డెసిషన్ అని. సో చెప్పలేం, WWE ఒక డెసిషన్ తీసుకుందంటే సో దానికి వేరే రీజన్లు ఉంటాయి, సో అది మనకు అర్థం కాదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి తెలియదు. సో ఫ్యాన్స్కి అయితే ఇది నచ్చలేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. సో నెక్స్ట్ ఫ్రైడే మనకైతే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రజెంట్ కోడీ రోడ్స్ పైన ఒక రూమర్ అయితే వచ్చింది. సో ఆ రూమర్ ఏంది అంటే సో మనకిప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుందంట. సో ఈ మ్యాచ్లో మనకి కోడీ రోడ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. అండ్ నెక్స్ట్ మనకి సమ్మర్ స్లామ్లో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లో ఎవరు విన్ అయినా, రాక్ విన్ అయినా లేదంటే రోమన్ రీన్స్ విన్ అయినా, సో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో సో ఆ విన్ అయిన సూపర్ స్టార్కి కోడీ రోడ్స్ సమ్మర్ స్లామ్లో ఛాలెంజ్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. అది కూడా టైటిల్ యూనిఫికేషన్ అంట. సో ఇది చాలా షాకింగ్ అనిపిస్తుంది. సో ఆల్రెడీ టైటిల్ యూనిఫికేషన్ మ్యాచ్ జరిగింది. సో ఆల్రెడీ టైటిల్ యూనిఫికేషన్ అయితే అయ్యింది. సో మళ్ళొకసారి టైటిల్ యూనిఫికేషన్ అవుతుందన్న రూమర్ అయితే వస్తుంది. సో మరి మీరేమంటారు, మీరు టైటిల్ యూనిఫికేషన్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ప్రజెంట్ అయితే WrestleManiaలో కోడీ రోడ్స్ ఫైట్ చేస్తున్నారు. సో అది మరి మేబీ ప్రజెంట్ అయితే సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తారన్న అప్డేట్ అయితే ఉంది. సో 100% మేబీ సెత్ రాలిన్స్తోనే ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ రా దాకానైతే వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ రాలో కోడీ రోడ్స్ వస్తున్నారు. సో తన ఫ్యూచర్ గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వవచ్చు. సో మేబీ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పవచ్చు కోడీ రోడ్స్. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో కూడా కోడీ రోడ్స్ అయితే వస్తున్నారు. సో ఇది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో మరి చూద్దాం కోడీ రోడ్స్కి ఏం ప్లాన్స్ అయితే ఉంటాయో. సో ప్రజెంట్ అయితే కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. అండ్ రూమర్ ఏంటంటే
సో మనకి రెసల్మేనియాలో కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. అండ్ మనకి సమ్మర్ స్లామ్లో టైటిల్ యూనిఫికేషన్ మ్యాచ్ జరుగుతుందంట. సో ఇది ఒక రూమర్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఇలా జరుగుతుందా లేదా. సో మరి ఇలా జరిగితే బాగుంటుందా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో కోడీ రోడ్స్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా సో నేను వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.